హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. లాస్ట్ వీడియోలో మనం ఇండియా ఇజ్రాయెల్ యొక్క రిలేషన్షిప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రెజెంట్ సెకండ్ టైం ఇజ్రాయెల్ ని విజిట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈ విజిట్ లో ఏ అగ్రిమెంట్స్ పైన ఫోకస్ చేశాము అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన యొక్క ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ టైస్ అనేది అప్గ్రేడ్ చేసుకున్నాం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నుంచి కాస్త స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మార్చుకున్నాం. అండ్ ఆ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించి కూడా డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ డీల్ లో డిఫెన్స్ పరంగాను, టెక్నాలజీ పరంగాను, అగ్రికల్చర్ పరంగాను, ఫార్మింగ్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అకాడమిక్ పరంగాను చాలా డీల్స్ అనేది కుదుర్చుకున్నాం. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. డిఫెన్స్ టైమ్స్ చూసుకున్నట్లయితే ఇండియాకి వస్తున్న టాప్ 4 సప్లయర్స్ లో ఇజ్రాయెల్ అనేది 4th ప్లేస్ లో ఉంది. 2020 నుంచి 2024 మధ్యలో చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ నుంచి 34% మనం ఆర్మ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మేజర్ గా చూసుకున్నట్లయితే మిసైల్ టెక్నాలజీ కానీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ, రేడార్ టెక్నాలజీ కానీ, ఈ విధంగా ఆల్మోస్ట్ $20 బిలియన్ వర్త్ ని మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ పైన కూడా ఒక కీ అగ్రిమెంట్ ని మనం సైన్ చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఇండియా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఒక జాయింట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని క్రియేట్ చేయబోతుంది సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ కోఆపరేషన్ పైన. ఇండియా యొక్క రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దాన్ని మనం రా అంటాం, రా ఏజెన్సీ. అండ్ అదేవిధంగా ఇజ్రాయెల్ కి సంబంధించిన మొసాద్, ఈ రెండు కూడా కలిసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని తగ్గించడంలోను, అదేవిధంగా ఇన్ఫిల్ట్రేషన్ కి సంబంధించి కానీ, నెక్స్ట్ అదర్ సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఈ యొక్క రెండు ఏజెన్సీస్ కూడా కలిసి వర్క్ చేస్తాయనే ఒక కీ అగ్రిమెంట్ ని మనం సైన్ చేసాం. నెక్స్ట్ కీ అగ్రిమెంట్ సైన్డ్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ కోఆపరేషన్ పైన. ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కింద 58 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ ని లేదా హబ్స్ అని కూడా అంటాము, వీటిని ఆల్ ఓవర్ ఇండియాలో సెటప్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా 58 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అప్రూవ్ వచ్చినాయి. ఇందులో 35 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆల్మోస్ట్ 12 స్టేట్స్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో తెలంగాణలో కూడా 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ బేస్ చేసుకొని. ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ ఏం చేస్తాయంటే ఇజ్రాయెల్ యొక్క అగ్రికల్చర్ టెక్నాలజీని లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకుంటే కెనాపీ మేనేజ్మెంట్ కానీ, లైక్ హై టెక్నాలజీని కానీ అగ్రికల్చర్ లో ఏ విధంగా యూస్ చేయాలి, సో దట్ ఈల్డ్ అనేది ఇంకా బెటర్ గా రావడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అన్న దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ ఫెర్టిలైజర్స్ ఎంత శాతంలో వాడితే అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనేది చెప్తూ ఉంటాయి. వెజిటేబుల్స్ లో కానీ, ఫ్రూట్స్ లో కానీ, ఫ్లవర్స్ లో కానీ ఏ విధంగా ఫార్మర్స్ కి డబుల్ ఇన్కమ్ రావాలి అన్న దానిపైన ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగానే ఇంకొక కొత్త హబ్ ని తీసుకొచ్చారు, అదే విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని తీసుకొచ్చారు. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చుట్టూ కూడా విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ని క్రియేట్ చేయబోతున్నారు. సో దట్ ప్రతి ఒక్క విలేజ్ లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని అక్కడే ప్రొడ్యూస్ చేసి వాటిని ఇంకా కొంచెం బెటర్ గా చేసి అక్కడ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తారు. అండ్ ఇక్కడ నుంచి కూడా ప్రొడక్షన్ అనేది ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అన్న దానిపైన వర్క్ ఆన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ వచ్చి ట్రేడ్ బ్యాలెన్స్ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య ట్రేడ్ అనేది చూసుకున్నట్లయితే ఇండియా ట్రేడ్ సర్ప్లస్ గానే ఉంది. అంటే ఇంపోర్ట్స్ కంటే కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి మనం ఇంపోర్ట్ ఏవైతే చేసుకుంటున్నామో దానికంటే కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేస్తున్నాం ఇజ్రాయెల్ కి. సో యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ సర్ప్లస్ గా ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం ఇజ్రాయెల్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకసారి కానీ ఈ డిస్కషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే అప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది. దీని ద్వారా ఇంకొంచెం బెటర్ గా సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక అగ్రిమెంట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫిన్టెక్ గురించి. మన ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన యూపీఐ, ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇజ్రాయెల్ కు కూడా పంపించబోతున్నాం. ఇజ్రాయెల్ లో కూడా ఇండియా యొక్క యూపీఐ పేమెంట్ టెక్నాలజీని అక్కడ యూజ్ చేయబోతున్నారు. ఒకవేళ అక్కడ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయింది అంటే ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య ట్రాన్సాక్షన్స్ అనేది ఇంకా స్మూత్ అవుతాయి. రెమిటెన్సెస్ కూడా ఈజీగా సెండ్ చేసుకోవచ్చు ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ఇజ్రాయెల్ కి. ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ మన ఇండియా యొక్క యూపీఐ టెక్నాలజీని తీసుకున్నాయి. ఫ్రాన్స్ అయితేనేమి, అండ్ రీసెంట్ గా గ్రీస్ తో కూడా మన యూపీఐ టెక్నాలజీ పైన డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ లో భాగంగా 2 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ పైన సైన్ చేసాం. ఒకటి I2U2 క్వాడ్రిలేటరల్ పార్ట్నర్షిప్ ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తాం అనేసి. I2U2 అంటే ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఈ 4 కంట్రీస్ కూడా జాయింట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. వాటర్ పైన, ఎనర్జీ పైన, టెక్నాలజీ పైన, స్పేస్ పైన, హెల్త్ పైన, ఫుడ్ సెక్యూరిటీ పైన. సో ఇందులో భాగంగానే ఈ I2U2 క్వాడ్రిలేటరల్ పార్ట్నర్షిప్ లో భాగంగానే మన ఇండియాలో, అదేవిధంగా UAE లోను, ఇజ్రాయెల్ లోను, USA లో కూడా ఇండస్ట్రియల్ ఫుడ్ పార్క్స్ ని తీసుకురావడం, బ్యాటరీకి సంబంధించిన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇవంతా కూడా చేయబోతున్నాం. అండ్ ఇంకొకటి వచ్చి ఐమెక్ కారిడార్ అనేది ఇండియాకి ఎంతో ఇంపార్టెంట్. ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. అంటే ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్ కి ఒక ట్రేడ్ రూట్ అనేది ఫామ్ చేయబోతున్నాం.
ఇందులో భాగంగానే వయా యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, దీంతో పాటు యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవుతావు. సో ఎప్పుడైతే ఈ యొక్క కారిడార్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుందో ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి, అదేవిధంగా యూరోపియన్ నుంచి ఇండియాకి మధ్య ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఇంకా కొంచెం స్పీడ్గా మూవ్ అవుతాయి. దీని ద్వారా తన ఎకనామిక్ గ్రోత్కి, ప్రాస్పెరిటీకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కల్చరల్ టైస్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా, ఇజ్రాయెల్ ఒక అకాడమిక్ ఫోరం ఒకటి క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ 2030 కల్లా ఇండియన్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఇజ్రాయెల్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా కల్చరల్ టైస్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. వెస్ట్ ఏషియా అంతా కూడా వాలటైలిటీగా ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో మనం పాలస్తీన్ని మీట్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇజ్రాయెల్ వెళ్ళడం వల్ల మన ఇండియా యొక్క సోవరినిటీ అనేది అండ్ అదేవిధంగా ఇండియా ఏం చేయాలనుకుంటుందో అది ఖచ్చితంగా చేస్తుంది అనే ఒక మెసేజ్ ని మనం ప్రపంచం మొత్తం కూడా ఇస్తున్నాం. ఇండియా యొక్క వికసిత్ భారత్ 2047 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 2047 కల్లా డెవలప్డ్ నేషన్ గా మారాలి అని, అందులో భాగంగా ఇండియాకి ఇజ్రాయెల్ మధ్య రిలేషన్షిప్ అనేది అప్గ్రేడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ పరంగా కానీ, డిఫెన్స్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.